యస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది తక్కువ జీతం వచ్చిన వాళ్ళైనా ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళైనా కూడా సేవ్ చేద్దామని అనుకుంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. దానికి రకరకాల రీజన్స్ ఉండవచ్చు. ఇంకా తక్కువ జీతం వచ్చే వాళ్ళైతే మాకు తినడానికే సరిపోవట్లేదు, మేము ఎలా సేవ్ చేయాలని అంటుంటారు. నిజానికి తక్కువ జీతం వచ్చినా ఎక్కువ జీతం వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ సేవ్ అనేది మన భవిష్యత్తు కోసం అయితే చేయవలసింది ఖచ్చితంగా ఉంటుందండి. మరి అలాంటప్పుడు మనము తక్కువ జీతం వస్తుంది కదా అని చెప్పి మనము సేవ్ చేయకోకుండా ఉంటే మన ఫ్యూచర్ అనేది అసలు ఏమీ బాగోదండి. అలాగే తక్కువ జీతం వస్తుంది కదా అని చెప్పి వీళ్ళకి తక్కువ జీతం వస్తుందని చెప్పి బయట ఐటమ్స్ తక్కువకి ఇవ్వరు. అలాగే మనం సేవ్ చేయకోకుండా ఉండకూడదు. సో తక్కువ జీతం వచ్చే వాళ్ళు కూడా ఎలా సేవ్ చేయాలి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 20,000 జీతం వచ్చే వాళ్ళైతే 4,000 రూపాయలు సేవ్ చేయొచ్చు అండి. అది ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇది నేను 20,000తో చూపించడానికి నాకు ప్రజెంట్ 20,000 రూపాయల క్యాష్ అయితే లేదండి. ఉన్న అమౌంట్తోనే మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మామూలుగా మనకొచ్చే జీతంలో 20% అనేది సేవింగ్స్ చేయవలసి ఉంటుంది. సపోజు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చే జీతం వచ్చేవాళ్ళు 2,000 సేవ్ చేయాలి. అలాగే 20,000 జీతం వచ్చేవాళ్ళు 4,000 రూపాయలు సేవ్ చేయవలసి ఉంటుంది. మీరు దీన్ని ఎలా సేవ్ చేస్తారంటే జీతం రాగానే ఫస్ట్ చేతికి వచ్చిందనుకోండి, మీ చేతికి 20,000 రూపాయలు జీతం రాగానే మీరు తీసేసి అందులో 4,000 రూపాయలు అనేది మీరు తీసేసి పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ 4,000 అనుకోండి, ఇది 2,000 యాక్చువల్గా. 4,000 రూపాయలు అనేది మీరు తీసేసి మీ జీతంలోంచి పక్కన పెట్టేసి, ఇంకా దాని గురించి మీరంటూ ఇది నా అమౌంట్ అనుకోకండి, మర్చిపోండి ఈ అమౌంట్ ఉందని చెప్పి. మీరు ఈ 4,000 రూపాయలని ఒక ఆర్డీగాను వేసుకోవడము, ప్రతి నెల 4,000 రూపాయలు ఆర్డీగా కట్టుకోవడమా, లేకపోతే చీటీ పాటలు కట్టుకోవడమా, లేకపోతే ఇంకా ఏదైనా సోర్స్ డిపాజిట్ చేయడమా, ఎక్కడైనా దీనికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చూడండి. అలాగే మీ దగ్గర పెట్టుకుంటే దీని వాల్యూ అనేది పెరగదండి. దీన్ని ఎక్కడో ఒక చోట మనము డిపాజిట్గా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేయాలి. ఈ 4,000 ప్రతి నెల 4,000. ఇప్పుడు మీరు 20,000 జీతంలో 4,000 రూపాయలు తీసేస్తే మీ దగ్గర ఎంత ఉంటుంది? 16,000 ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ 16,000లోనే మీరు ఖర్చులు అనేది వేయాల్సింది ఉంటుంది. ఈ 16,000లోనే మీరు ప్రతిదానికి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు 20,000 జీతం వచ్చినా అట్లా అయిపోతుంది, 16,000 జీతం ఉన్నా కూడా అట్లా అయిపోతుంది. మనకి వచ్చిందే ఇదని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలండి. మనము ఫిక్స్ అయినామంటే ఖచ్చితంగా చేయగలుగుతాము. నాకు వచ్చిన జీతమే 16,000, మరి నేను దీంతోనే సర్దుకుపోవాలి అని అనుకోండి. నేను 4,000 ఉందన్న విషయాన్ని అయితే మీరు మర్చిపోండి. అప్పుడే మీరు మీ ఖర్చును ఉన్న దాంట్లోనే వేసుకోగలుగుతారు. మనము లీటర్ పాలు తీసుకున్నా సరిపోతాయి, 3/4 లీటర్ తీసుకున్నా కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతాము. దానికి మనం వాడేదాన్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ వాడేస్తుంటాం, లేవనుకోండి చూసి వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ మధ్యాహ్నం కర్రీ చేసింది అనుకోండి, ఏ కూరైనా అది మధ్యాహ్నం ఎక్కువ ఉంటే కొంచెము ఉందని చెప్పి మధ్యాహ్నం ఎక్కువ వేసుకుంటాం. అదే కూర నైట్కి కూడా కొంచెం ఉందనుకోండి, లేదని చెప్పి కొంచెం తక్కువగా అడ్జస్ట్ చేసుకుంటాం. అలాగే ఇది కూడా మీరు తీసేశారు కదా, ఇప్పుడు 16,000 ఉంది, నేను ఈ 16,000లోనే నా ఖర్చులని నేను అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఈ 16,000లోనే మీరు కిరాణా సరుకులకి ఎంత పెట్టాలి, గ్యాస్ బిల్ ఎంత పెట్టాలి, కరెంటు బిల్ ఎంత కట్టాలి, టీవీ రీఛార్జులు, అలాగే మొబైల్ రీఛార్జ్ ఒకవేళ అయిపోయి ఉంటే మీరు చూసుకోవాలి. ఈ ఉన్న దాంట్లో నాకు ఉండేది ఇదే అమౌంటు, నేను ఈ అమౌంట్లోనే నాకు క్యాల్కులేట్ చేసుకోవాలి నాకు ఖర్చుల్ని అని మీరు పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైనా అనవసరపు ఖర్చులు ఉంటే కనుక మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. కొంతమంది ఆటోమేటిక్ సబ్స్క్రిప్షన్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే టీవీ రీఛార్జులు కానీ ఆటోమేటిక్గా పలానా డేట్కి అని చెప్పి ఆటోమేటిక్గా చేసేలాగా పెట్టుకుంటారు. అవి ఒక్కొక్కసారి అవసరం లేకపోవచ్చు కూడా. అట్లాంటి ఆటో సబ్స్క్రిప్షన్లు అయితే కొంచెం తగ్గించండి. మనకు అనవసరమైనవి కొందరు అమెజాన్ ప్రైము ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా రీఛార్జులు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి మర్చిపోండి.
కొంచెం తగ్గించండి. మీకు అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేయకోకుండా మర్చిపోయారనుకోండి, మీరు ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్స్ పెట్టుకున్నట్లయితే అవి మీరు యూజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా అవుతుంటాయి. ఇన్ కేసు మీరు అలాంటి దాంట్లో ఉంటే కనుక మీరు అవి క్యాన్సిల్ చేసేసుకోండి. అలాగే వైఫై కనెక్షన్ అండి, మీకు అవసరం ఉంటేనే, నాకు వైఫై కనెక్షన్ లేనిది పని జరగదు అనేటట్లయితేనే వైఫై కనెక్షన్ కూడా పెట్టించేసుకోండి. లేదు నాకు మొబైల్ డేటాతో కూడా నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను, నాకు సరిపోతుందంటే కనుక మొబైల్ డేటాతో చూడండి. ఎందుకంటే ఈరోజు వైఫై కనెక్షన్ తీసుకున్నా కూడా మనము మ్యాండేటరీ రీఛార్జ్ అయితే చేయాల్సిందే. కాల్స్ కోసమైనా, మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కావాలన్నా, ఇన్కమింగ్ కావాలన్నా కూడా మినిమం రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక సైడ్ వైఫై పెట్టుకొని మళ్ళీ సెల్లులకి రీఛార్జ్ చేసుకుంటూ ఇంత అమౌంట్ వేస్ట్ చేసేదానికన్నా ఏదో ఒక్కటి ఆలోచించండి. నాకు తెలిసి వైఫై అవసరం లేకపోతే మొబైల్ ఇంకా రీఛార్జ్ మ్యాండేటరీ కాబట్టి సో మొబైల్ రీఛార్జ్తో అడ్జస్ట్ అవ్వడం బెటరు. ఇంకా ఏమైనా పిల్లలు ఒక్కొక్క రోజు పాలు అనేటివి మిగులుతుంటాయండి. ఒక్కొక్క రోజు తాగుతారు పిల్లలు, ఒక్కొక్క రోజు తాగరు. తాగని రోజు పిల్లలు ఉన్న పాలని తోడేసేయండి. నెక్స్ట్ డే కొంచెం తక్కువ పోయించుకోండి. అప్పుడు మీరు కొంచెం సేవ్ చేసిన వాళ్ళే. మనకి ఒక 1/2 లీటర్ మిగిలిన మేలే కదా, 1/2 లీటర్ అమౌంట్ అనేది మిగిలిన కూడా. ఈరోజు పాల ధర చాలా ఎక్కువ ఉంటుంది, బయట చూస్తే 70 రూపాయలు అలా ఉంటున్నాయి లీటరు. మరి మనం ఒక్క 1/2 లీటర్ సేవ్ చేసినా కూడా 35 రూపీస్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. మీరు అనుకోవచ్చు దాంట్లో ఏం సేవ్ చేసాం, 35 రూపాయలు కూడా అనుకోవచ్చు. ఆ 35 రూపాయలని ఒక్కరోజు అమ్ముంటే 35 అయినప్పుడు ఇంకొక రోజు అలా చేసుకుంటే అవే 100 అవుతాయి. మీరు అలా చూసి కొంతమంది ఏం చేస్తారు, ఆఫర్ వస్తుంది కదా అని వస్తువుల్ని ఎక్కువ తీసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తిమీర కట్ట 10 రూపాయలకు 2 ఇస్తారు అనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవ్వట్లేదులేండి. 10 రూపాయలకి 2, 20కి అయితే 10 రూపాయలకు ఒక కొత్తిమీర కట్ట ఒకటి ఇస్తాను, 20 రూపాయలకైతే 3 ఇస్తాను అన్నాడు అనుకోండి. చాలామంది ఏం చేస్తారు, 20కి అయితే 3 వస్తాయి కదా అని చెప్పి 20కి 3 కొనుక్కుంటుంటారు. కానీ అది మీకు అవసరము, నేను ఖచ్చితంగా వాడతానంటేనే తీసుకోండి. లేదంటే 10 రూపాయలు పెట్టి ఒక్కటే తీసుకోండి చాలు. ఎందుకంటే అది పాడయ్యే వస్తువు. పాడవకుండా వస్తువు అయితే నువ్వు ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా ఆఫర్కి సెట్ అవుతుంది. అలా నువ్వు 20 రూపాయలు పెట్టి కొన్నా కూడా అది తొందరగా పాడవుతుంది. మీరు యూజ్ చేసేది కూడా అంత యూజ్ చేయలేరు. అలాంటప్పుడు వేస్ట్ కదా. అలాంటివి ఏమైనా ఉంటే తగ్గించుకున్నట్లయితే మనం ఉన్న అమౌంట్తోనే అడ్జస్ట్ అవ్వగలుగుతాము. అలాగే తక్కువ జీతం వచ్చినా కూడా ఇంత అమౌంట్ సేవ్ చేయగలరు. మీరు ఎంత జీతం వచ్చినా మన జీతంలో 20% అనేది సేవింగ్స్కి పెట్టుకోవాలి. మినిమం 20%. మామూలుగా చాలామంది అయితే 30 to 40% సేవ్ చేస్తారు. మనము మినిమం 20% సేవ్ చేయాలి. అంటే సపోజ్ 20,000 జీతం వచ్చేవాళ్ళు ఇలా 4,000 అయితే మీరు ఈజీగా ఈ టిప్ ఫాలో అయితే కనుక సేవ్ చేయొచ్చండి. మీరు ఎప్పుడైనా నేను ఖర్చు చేద్దాము తర్వాత మిగిలిన దాన్ని సేవ్ చేద్దామంటే మనకి అది పాసిబుల్ అవ్వదండి. సేవ్ చేయడానికి ఫస్టే మీరు సేవ్ చేయాలనుకున్న అమౌంట్ని తీసేసి పక్కన పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ని మీ అమౌంట్ అనుకొని అప్పుడు ఖర్చు చేయండి. ఈ అమౌంట్ గురించి ఇంకా మర్చిపోండి. దీంట్లోనే మీకు ఈ మిగిలిన జీతంలో ఈ మిగిలిన అమౌంట్లోనే మీకు ఏదైనా ఎమర్జెన్సీకి కానీ కోరికలకు కానీ అత్యవసరాలకు కానీ ప్రతి ఒక్కదానికి ఈ ఉన్న అమౌంట్లోనే వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మనం ఎలా సేవ్ చేయొచ్చు, ఇంకా ఏమైనా సేవ్ చేయొచ్చా, మీరు ఉండేదే తక్కువ అండి దాంట్లోనే ఏం సేవ్ చేయమంటారు అంటారేమో. ఇందాక చెప్పిన టిప్స్ ఫాలో అయితే కనుక అక్కడ ఒక 50, ఇంకొక చోట ఇంకొక 50, అలా ప్రతి నెల దీంట్లో 50 సేవ్ చేసిన మేలే కదా. సంవత్సరానికి 600 అవుతుంది. మీరు ఏమొస్తుంది అనుకోవచ్చు, ఏమీ రాదు. కానీ మనకు వచ్చే జీతాలు తక్కువైనప్పుడు దాంట్లోనే సేవ్ చేసుకోవాలి కదా. సో చిన్న చిన్న టిప్స్ పాటించండి, ఖచ్చితంగా అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. ఖచ్చితంగా సేవ్ అయితే అవుతుంది. మనము చేసేదాన్ని బట్టి మనం ఉపయోగించేదాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గర డబ్బు ఎక్కువ ఉందంటే మనం కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాం. అదే తక్కువ ఉందనుకోండి చూసి ఖర్చు పెడతాం. మనము చూసి ఖర్చు పెట్టేది కొన్ని అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలండి లైఫ్లో. అప్పుడే మన లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది. దేన్నైనా సాధించగలుగుతాము, సేవింగ్స్ అనేది చేయగలుగుతాము. సో ఈ విధంగా మీరు అనేది పొదుపు చేయడం నేర్చుకోవాలండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నాదొక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి,
వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలామంది అది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని వాళ్ళు ఉంటే కనుక. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొక 10 మందికి చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళు సేవింగ్స్ చేయకోకుండా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కనుక, వాళ్ళకి సేవింగ్స్ చేయలేకపోతుంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మరొక కొత్త మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.